హాయ్ అండి. లలితాదేవి ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఆలయానికైతే వెళ్ళి దైవ దర్శనం అయితే చేసుకుంటూ ఉంటారు కదండి. మేము కూడా వెళ్ళాము. కొండలేశ్వరం, మైనవిలి, ముక్తేశ్వరం, మందపల్లిలో అయితే వెళ్ళాము. ఇదైతే కొండలేశ్వరం దగ్గర తీసినటువంటి వీడియో అండి. ఇదైతే వృద్ధగౌతమి గోదావరి పుష్కర ఘాట్ అండి. ఇక్కడైతే స్నానాలు అవి చేస్తున్నారు. స్నానాలు అవి చేసి గోదావరి గట్టు దగ్గర నదీ తీరాన ఉన్నటువంటి రావి చెట్టు దగ్గర అయితే దీపాలు అయితే పెడుతున్నారు. దానికి ఎదురుగా ఉన్నటువంటి చిన్న వంతెన ఉందండి. ఆ వంతెన దాటి కొంచెం ముందుగా వెళ్తే కుండలేశ్వర స్వామి ఆలయం అయితే వస్తుంది. ఈ ఆలయంలో అయితే స్వామివారు అయితే మకర కుండల రూపంలో అయితే ఉన్నారు. ఇంక ఈ ఆలయ గోపురం పైన అయితేనండి ఎక్కడా లేని విధంగా 23 శివలీలలు అయితే ఉన్నాయండి. చాలా బాగా అనిపించింది ప్రతి ఒక్కటి కూడా. అవన్నీ కూడా వీడియోలో చెప్పడం 1 మినిట్ వీడియోలో చెప్పడం అంటే కష్టం కదండి. ఈ ఈ ఆలయం యొక్క క్షేత్రపాలకుడైతే రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారండి. ఇదే వేణుగోపాల స్వామి వారి ఆలయం. అలా బయట అయితే ఇలాగ స్వామివారు అయితే జ్ఞాన రూపంలో అయితే శివయ్య అయితే దర్శనమిస్తారు. ఇంకా లోపలైతే వీడియో అయితే ఏమీ తీయనివ్వడం లేదండి. నేనైతే జస్ట్ అలా ఫోన్ ఆన్ చేసి అయితే వదిలేసాను. ఎందుకంటే భక్తులు ఎక్కువగా ఉండడం వల్ల వీడియోస్ తీస్తే లైన్ ఆగిపోతుందనేసి వీడియోస్ అది ఏమి తీయనివ్వడం లేదు. అందుకే నేను జస్ట్ ఫోన్ ఆన్ చేసి వదిలేసాను. అంత క్లియర్గా అయితే నేను లోపల వీడియో అయితే తీయలేదు. అలా స్వామివారి దర్శనం అయ్యాక కొంచెం ముందుకు వెళ్ళేసరికి పార్వతీదేవి అమ్మవారు అయితే దర్శనమిస్తారు. ఆ అమ్మవారు అయితే చాలా బాగున్నారు. చాలా బాగా అనిపించింది. ఆ అమ్మవారి దర్శనం కూడా చేసుకున్న తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఒక పక్కగా అయితే దుర్గమ్మవారు అయితే ఉన్నారు. ఆ అమ్మవారికి అయితే కుంకుమ పూజలు అయితే చేస్తున్నారండి అక్కడ. ఆ అమ్మవారి దర్శనం కూడా అయిన తర్వాత కొంచెం ముందుకు వచ్చేసరికి ఆంజనేయ స్వామి వారు అయితే ఉన్నారు. అక్కడ ఆంజనేయ స్వామి వారి దగ్గర అయితే పెట్టి పూజ చేసినటువంటి తాళ్ళు అయితే ఇస్తున్నారు.